వార్తలు చూస్తున్న జై హనుమాన్ సిటీ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. లక్షిడిపేట మండలం హనుమంతుపల్లి చెల్లంపేట గ్రామంలో ఈరోజు శ్రీ 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 లక్ష్మీ సమేత మహావిష్ణు కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే గ్రామంలో భక్తి వాతావరణం నెలకొంది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని దర్శించుకున్నారు. కళ్యాణ కార్యక్రమం అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేశారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. భక్తులతో గ్రామం కలకలలాడింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు పూర్ణచంద్రరావు, సర్పంచ్ చందం మల్లేష్, రంగపేట సర్పంచ్ రామదాసు, శ్రీరామ్మూర్తి, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, యువత, మహిళలు ఉత్సాహంగా పాల్గొని సేవా కార్యక్రమాల్లో సహకరించారు. స్వామివారి ఆశీస్సులతో గ్రామానికి శాంతి సుభిక్షలు కలగాలని భక్తులు ప్రార్థించారు. నాడు కెనాల్ పోయేటప్పుడు వెళ్ళిన విష్ణు విగ్రహాన్ని చెట్టు కింద ఉన్నప్పుడు ఆ తర్వాత పరిసర గ్రామ ప్రజలందరూ సహకారంతో మరి ఆలయ నిర్మాణం చేయడం జరిగింది. మరి నిర్మాణం అయినప్పటి నుంచి ప్రతి సంవత్సరం వార్షికోత్సవంలో భాగంగా కళ్యాణోత్సవం జరగబడుతుంది. అందులో భాగంగా మరి ఈరోజు మరి లక్ష్మీ సమేత విష్ణు కళ్యాణం అంగరంగ వైభవంగా ఆచార సంవత్సరంలో జరిపించడం జరిగింది. మరి ముఖ్యంగా మరి ఇక్కడి మన లోకల్ ఎమ్మెల్యే ప్రేమ్సారావు గారు మరి ఇదివరకు ఏ ఎమ్మెల్యే చేయని విధంగా అభివృద్ధి పనులు చేస్తూ పోతున్నారు. మరి మొన్ననే మరి ముఖ్యమంత్రి ఏదైతే పిప్లి గ్రామంలో బహిరంగం జరిగిందో ఆ రోజు మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థన మేరకు మరి ముఖ్యంగా తుమ్మిడిగట్టి ప్రాజెక్టు, అదేవిధంగా మన సమీపంలో ఉన్న గూడెం సత్యనారాయణ స్వామిని అన్నవరంకు ధీటుగా మరి 75 కోట్లతోని చేసే విధంగా మరి ముఖ్యమంత్రి గారు వరాలు ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ ఉన్న లక్ష్మీ సమేత విష్ణు ఆలయ ఆశీర్వాదంతో మరి పరిసర గ్రామాలు, అదేవిధంగా లక్ష్మీపేట మండలం, మరి అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, తెలంగాణ జిల్లా అభివృద్ధి పథకం ప్రకటించి అదేవిధంగా మరి ఎంతో శ్రమకూర్చి ఈ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతున్న ప్రేమ్సారావు వారికి కూడా ఆయురారోగ్యాలు ఉండి మరి రాబోయే మంత్రివర్గంలో మంత్రి కావాలని మరి ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటాను. జై శ్రీ లక్ష్మీ.
అందరికీ సాయిరామ్ నమస్కారం. ఈరోజు హనుమంతపల్లి గ్రామం లక్ష్మీ సమేత విష్ణు కళ్యాణం. ఇది మేము 2 సంవత్సరాల నుంచి రావడం జరుగుతుంది ఇక్కడికి. ఇక్కడ చాలా అద్భుతాలు జరుగుతున్నాయి. ఈ టెంపుల్ డెవలప్ కూడా ఈ 2 సంవత్సరాలు చాలా అభివృద్ధి చెందుతుంది చూస్తున్నాం. మేము కూడా మా వంతు మేము కూడా మా శివసాయి గణేష్ మేము కూడా కొంచెం హెల్ప్ చేస్తున్నాం. ఎందుకంటే టెంపుల్ అనేది ఎవరిది కాదు, అందరిది. టెంపుల్ అనేది అందరిది. అందరూ వచ్చి ఈ గుళ్ళో చాలా చాలా మంచి కార్యక్రమాలు చేసుకున్నారు. ఇంతమంది వస్తారని ఊహించట్లేదు. ఇప్పుడు ఈ సంవత్సరం ఎక్కువ ఎరికి జనం, ఇంకా ముందు ఇంకా ఎక్కువ వస్తారని ఆశిస్తున్నాం. ఇలాంటి టెంపుల్ ఈ ఫారెస్ట్ ఏరియాలో చాలా అద్భుతం. అలాగలే అందరికీ ఈ విష్ణుదేవుని ఆశీస్సులు ఉన్నాయని కోరుకుంటూ అందరికీ నమస్కారం. ఈరోజు చెల్లంపేట గ్రామంలో విష్ణుమూర్తి ఆలయం వద్ద ఈరోజు విష్ణుమూర్తి గారికి కళ్యాణోత్సవం జరగడం జరుగుతుంది. దీనికి అన్ని మారుమూల ప్రాంతాల్లో చుట్టుపక్కల విలేజ్ వాళ్ళందరూ ఒక దృఢమైన నమ్మకం ఏంటంటే ఈ దేవుని దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుంటే ఏ కోరికైనా నెరవేరుస్తుంది. ఇవి మాకు కూడా నెరవేరింది. మేము సర్పంచ్ అయినాం. ఇట్లా ప్రతి ఒక్కరు నమ్మకంగా ఈ దేవుని దగ్గరికి వచ్చి దర్శనం చేసుకొని ఇక్కడ ఒకప్పుడు మహా పెద్ద జాతర జరిగేది. దీన్ని అందుకే ప్రతి ఒక్క అన్ని జిల్లాల నుంచి కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున రావడం జరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇంకా ఈ గుడిని కొద్దిగా డెవలప్ చేసినట్టయితే ప్రజలందరూ ఇంకా పెద్ద సంఖ్యలో పాల్గొంటారని మేము అనుకుంటున్నాం. ఇక్కడికి వచ్చిన భక్తులందరూ ఎంతో కొంత ఇక్కడ సాయం చేసే గుణంతో వచ్చిన వారే ఉంటారు. ఎందుకంటే ఇది వాళ్ళ కుటుంబాలు అందరూ ఆరోగ్యంగా ఉండాలని మేము కూడా భగవంతుని కోరుకుంటున్నాం. ఇటీవల లక్ష్మీ సమేత మహావిష్ణు దేవాలయం కళ్యాణం జరుపుకోవడం జరిగింది. చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు అతి పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం మేము కళ్యాణం జరుపుకుంటాం. కోరుకున్న కోరికలు కూడా భక్తులు సంఖ్యలో రావడం జరుగుతుంది.